నమస్తే. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇటు రిజర్వేషన్‌లు వర్గీకరణ అంశంగా రాలేదు. మా ఎస్సీలకు సంబంధించి ఈ ఏరియాలో ఇన్ని రిజర్వేషన్ స్థానాలు, ఇన్ని సీట్లు కావాలంటే అన్ని ఇవ్వలేరు అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. మాట్లాడదాం మనతో పాటు మాట్లాడడానికి 57 కులాల సంఘ అధ్యక్షులు రాజలింగం గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. ఏంది అంటే స్థానిక సంస్థల్లో ఆల్రెడీ ఎలక్షన్స్ జరుగుతాయి రేపో మాపో అన్నట్టుంది. కానీ మీరేమో రిజర్వేషన్‌లు మాకు అనుకున్న విధంగా రాలేదు అని అంటుర్రు. ఎందుకని అట్లా? నమస్తే అండి. ఇప్పుడు నేను 57 కులాలు కాదు, వరీకరణ చేసిన తర్వాత గ్రూప్ 1లో మమ్మల్ని పెట్టిర్రు. మాతో 15 కులాలు, రెండో గ్రూప్లో 18 కులాలు పెట్టిర్రు, మూడో గ్రూప్లో 26 కులాలు పెట్టిర్రు. ఈ ఒకటో గ్రూప్ ద్వారా తరపున మాట్లాడుతున్నా, అత్యంత వెనుకబడ్డ కులాల ఎస్సీ కులాల తరపున మాట్లాడుతున్నా. మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు నేను పేపర్లో రాయకుండా మన వాట్సాప్లో తీసుకొచ్చాను. ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ కులాలకు న్యాయం జరగాలంటే మా వాటా మాకు రావాలి. ఆ వాటా రాకపోతే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్లో కావచ్చు, జడ్పీటీసీ ఎలక్షన్లో మళ్ళీ వాళ్ళ 2 కులాలకు ఇస్తే మళ్ళీ మమ్మల్ని అడగదొక్కినట్టే ఉంటుంది. నేనేమంటున్నా అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు ఎట్లయితే వర్గీకరణ చేసిర్రో అదే వర్గీకరణ రకంగా ఒకటో గ్రూప్ ఉన్న వారికి మా వాటా రావాలి. అంటే వాస్తవానికి ఇప్పుడు ఎంత ఉందంటే, ఈ రాష్ట్రంలో అత్యంత కులాలకు వచ్చేటివి ఈ రాష్ట్రంలో ఎంపీటీసీలు తెలంగాణలో 5749 సీట్లు ఉన్నాయి. దాంట్లో 15% మాకు రావాలి ఎస్సీలకు. 8 మా మొత్తం ఎస్సీలకు రావాలి. ఎస్సీలకు దాంట్లో 862 ఎస్సీ కులాలు రావాలి. గ్రూప్ 1 ఎంత రావాలంటే ఒకటో గ్రూప్ వారికి 57 ఎంపీ సీట్స్ రావాలి. రెండో గ్రూప్లో ఉన్న వారికి 9% ఉన్న వారికి 517 రావాలి. అదే మూడో గ్రూప్ ఉన్న వారికి 5% అయితే 287 ఎంపీటీసీ సీట్లు రావాలి. అదే జడ్పీటీసీలు చూసుకుంటే రాష్ట్రంలో 565 జడ్పీటీసీలు సీట్లు ఉన్నాయి. అందులో మా ఎస్సీలకు వచ్చేటివి 85 జడ్పీటీసీలు రావాలి. 85లో 3 గ్రూపులుగా విభజిస్తే ఒకటో గ్రూపుకు 6 సీట్లు రావాలి జడ్పీటీసీలు. రెండో గ్రూపు చూస్తే 51 సీట్లు జడ్పీటీసీలు రావాలి. మూడో గ్రూపు చూస్తే 28 జడ్పీటీసీలు రావాలి. మా ఇవి వస్తాయా రావబ్బా? మాకు ఇప్పటికీ డౌట్ ఉంది. మాకు ఫ్లాట్ లేదు ఇప్పటికీ. సర్పంచులు ఈ రాష్ట్రంలో 12,733 సర్పంచులు ఉన్నాయి. మా వాటా ఎస్సీల వాటా 15% అంటే 1910 ఎస్సీ సీట్లు రావాలి. ఒకటో గ్రూప్కి ఎన్ని రావాలంటే అది 127 సర్పంచ్ సీట్లు రావాలి. రెండో గ్రూప్ ఉన్న వారికి 1149 సీట్లు రావాలి. మూడో గ్రూప్ ఉన్న వారికి 637 సీట్లు రావాలి. అదే వార్డు మెంబర్స్ చూస్తే ఈ రాష్ట్రంలో 1,12,288 సీట్లు ఉన్నాయి. మా 15% వచ్చేదానికి 16,843 సీట్లు రావాలి. ఒకటో గ్రూప్కి వచ్చేటివి 1,123 సీట్లు వార్డు మెంబర్లు రావాలి. రెండో గ్రూపుకు 10,106 సీట్లు వాళ్ళు రావాలి. మూడో గ్రూప్లో ఉన్న వారికి 5,614 సీట్లు రావాలి. మేము ఏమంటున్నామంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలని, ఎంపీలని, స్థానికంగా ఉన్న లీడర్లు కూడా మేము అత్యంత వెనుకబడ్డ కులాలం ఉన్నాము. ఇప్పటిదాకా మాలా మాదే కింద ఉన్నాము. ఇప్పుడు 3 వర్గాలు చేసింది కాబట్టి ఒకటో వర్గం వచ్చే వాటా మాకేమంటున్నాము. మళ్ళీ మా వాటా మాకు ఇవ్వకుండా మళ్ళీ ఇద్దరికే ఇస్తే మళ్ళీ మేమే అయిపోవాలి. దాంతోపాటు అలాంటి వరీకరణ చేయడం ఎందుకు అంటున్నా, చేయకూడదు కదా. మేము ఏమంటున్నామంటే మా వాటా మాకు రావాలి. రాజకీయంగా కూడా మేము కూడా ఎదగాలంటే సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు మా అత్యంత వెనుకబడి కులాలకు రావాలి. రాకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. మేము ఏమంటామంటే ప్రభుత్వాన్ని కూడా మన రేవంత్ రెడ్డి గారిని మీరు ఎట్లయితే వాస్తవానికి వరీకరణ కాని పరిస్థితిలో ఈ యొక్క వరీకరణ చేసిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు మీరు. కానీ ఆ గొప్పతనం కూడా ఈ 3 వర్గాలకు ఇచ్చి సమానంగా వాటా ఇస్తేనే మీ గొప్పతనం ఉంచుకున్నట్టు. లేకుంటే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి మా రెండు గ్రూపులు ఇచ్చేస్తే మా వాటా ఎక్కడ పోయినట్టు, ఎవరు తిన్నట్టు. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. అంటే ఇప్పుడు ఎలక్షన్ అవుతుందా కాదా? అయితే సంతోషమే, మీరు బాగా పోరాడుతున్నారు, సంతోషము. ఈ రాష్ట్రంలో బీసీలో కూడా 42% చేర్చారు. చాలా గొప్ప మనస్తత్వం ఇది. కానీ కింద ఉన్న కులాలు, అన్ని కులాల కంటే ఇంకా అనగబడ్డ కులాలకు మీరు న్యాయం చేయాలని మీ ద్వారా కోరుతున్నా. అది పరిస్థితి. అంటే దీనికి సంబంధించి మన రాజకీయ నాయకులు, అంటే మీకు సంబంధించి మీ సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అయితే ఇప్పుడు ఈ రోజు మీరు మన ఉస్మాన్ యూనివర్సిటీలో గడ్డ పైన మేము మాట్లాడినాము. రేపటి నుంచి కార్యాచరణ స్టార్ట్ చేస్తున్నాము. అత్యంత వెనుకబడి కులాలకు, ఇప్పుడు ఉన్న మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు మా ఒక గ్రూప్ తరపున మేమందరం పోయి లెటర్ ఇస్తాం. మా వర్గానికి ఇంత వస్తుంది, మా వర్గం మాకు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ హోంమంత్రి గారి కానీ, ఇక్కడ మా ముఖ్యమంత్రి గారి కానీ, ఇక్కడ మా
దామోదర్ రాజేశమ్మ గారు కానీ దీంట్లో మళ్ళీ మా కోరిక ఏంటంటే మందకృష్ణ అన్న ఉన్నాడు ఇలా ముఖ్యంగా మా కోరిక ఏంటంటే మా పెద్ద దిక్కు కాబట్టి మందకృష్ణ అన్న కూడా మా గురించి ఎట్లయితే వరికన్న నుంచి కొట్లాడిండో ఆయన వాస్తవానికి ఆయన కొట్లాడి కాబట్టి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఒక వరికన్న కూడా 3 గ్రూపులకు వచ్చినట్ట వాట తెప్పిస్తేనే మాకు మందకృష్ణ నిజంగా వాస్తవం చేస్తున్నాం అనుకుంటాం. మేము చేస్తాను కూడా నమ్ముతున్నాం ఆయన, ఎందుకంటే ఆయన అంటే బాగా ఇష్టము చేస్తాను నమ్మకము కొట్లాడు సాధించాడు కాబట్టి ఈ కొట్లాడు కూడా 3 వర్గాలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది మందకృష్ణ గారికి. థ్యాంక్ యూ. సో విన్నర్గా ఇది వర్గీకరణ చేసి ఏబీసీ అని చెప్పి 3 కేటగిరీలు చేసి సో ఏబీసీకి ఏ విధంగా అయితే వాటా ఉందో సో అదే సర్పంచ్ వార్డ్ మెంబర్లు జెడ్పీటీసీ ఎంపీటీసీ వాళ్ళు కూడా అదే విధంగా వాటా వచ్చేటట్టు చూడాలి అని చెప్పేసి ప్రభుత్వానికి వినతి చేస్తున్న పరిస్థితి. ఎవరి పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.